వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఈ వీడియోలో మనం మరో ఆసక్తికర అప్డేట్ ను తెలుసుకోబోతున్నాం. అదేంటో చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా విద్యార్థులను సిద్ధం చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జాబ్ మార్కెట్ కు అవసరమైన స్కిల్స్ ను వారిలో పెంచే దిశగా తగిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా టాప్ 500 కంపెనీస్ లో స్టూడెంట్స్ కు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రతి సంవత్సరం 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. అంతేకాదు, వాళ్ళు ఇంటర్న్షిప్ ద్వారా ప్రతి నెల 5,000 రూపాయలు స్టైఫండ్ కూడా పొందొచ్చు. ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు ఇతర రంగాల స్టూడెంట్స్ కు ఇదెంతో యూస్ఫుల్ గా ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువగా బీటెక్ విద్యార్థులు ఇంటర్న్షిప్ చేయగలుగుతున్నారు. థర్డ్, ఫోర్త్ ఇయర్ లో ఉన్నప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న కంపెనీలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. 3 నుంచి 6 నెలల వ్యవధిలో ఇంటర్న్షిప్స్ అందిస్తూ స్టైఫండ్ కూడా చెల్లిస్తున్నాయి. మిగతా విభాగాల విద్యార్థులకు చాలా అరుదుగా అలాంటి ఛాన్స్ వస్తుంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుంది. ఇంటర్న్షిప్ అవకాశాలు మెరుగైతే విద్యార్థులకు సరికొత్త విషయాలు నేర్చుకునే వీలు కలుగుతుంది. వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మరి టాప్ 500 కంపెనీస్ లో ఇంటర్న్షిప్ చేసేందుకు ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి, ఎవరిని ఇందుకు ఎంపిక చేస్తారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కొద్ది రోజుల్లో తెలుస్తాయి. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.